వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను దీప్తి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు. అయితే ఈ రోజు నుండి మన ఛానల్‌లో సరికొత్త శీర్షికను మొదలుపెడుతున్నాం. అది న్యూస్ అండ్ ద మైండ్. ప్రతిరోజు ప్రపంచంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిలో కొన్ని సెన్సేషనల్ అవుతూ ఉంటాయి. వాటి గురించి, వాటి మానసిక కారణాల మీద మనతో పాటు సీనియర్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు విశ్లేషిస్తూ ఉన్నారు. హలో సార్! ఈరోజు మన టాపిక్ మళ్ళీ మన యూట్యూబ్‌లో కానివ్వండి, ఎక్కడ న్యూస్ ఛానల్స్‌లో అయినా బాగా వైరల్ అవుతున్న విషయం 'రణ్వీర్'. హ్మ్. అతని పేరు రణ్వీర్ అల్హాబాడియా హ్మ్. అనే వ్యక్తి హ్మ్. చాలా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు ఒక షోలో అని వినపడుతుంది. హ్మ్. ఇలాంటివి కూడా మానసికంగా మాట్లాడే పరిస్థితుల వల్ల వచ్చేవంటారా? అంటే దాని వెనకాల ఉన్నటువంటి మానసిక పరిస్థితి ఏంటి? హ్మ్. ఎందుకు ఆ విధమైనటువంటి కామెంట్స్ చేస్తారు? హ్మ్. అనేటువంటిది. ఇంతకుముందు ఇటువంటి సిమిలర్ సిట్యుయేషన్ మనం చూసాము. హ్మ్. హ్మ్. డార్క్ కామెడీ అనే వీడియోలో హ్మ్. ఫన్ మంత్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్. హ్మ్. అతని పేరు హనుమంతు. హ్మ్. చిన్న పిల్లల పట్ల అసభ్యకరమైన కామెంట్స్ చేయటం. హ్మ్. డార్క్ కామెడీ పేరుతోని చేయటం చూసాము. హ్మ్. అలాగే ఒక 2 రోజుల క్రితం ఇదెప్పుడు జరిగిందో షూటింగ్ తెలీదు. 2 రోజుల నుంచి మొత్తం దేశం మొత్తం గూడా హ్మ్. ఆహ్, చ చర్చనీయాంశంగా మారింది. హ్మ్. ఈవెన్ నేషనల్ మీడియా కూడా దీని మీద డిస్కషన్స్ పెట్టి డిస్కస్ చేస్తున్నారు. సార్ ఒక్క విషయం హ్మ్. సార్. అసలు ఈ కామెడీకి ఈ డార్క్ కామెడీ అనేది ఒక వర్డ్ వచ్చింది కదా! ఈ హ్మ్. డార్క్ కామెడీ కావచ్చు, బ్లాక్ కామెడీ హ్మ్. కావచ్చు, అండ్ అలాగే డార్క్ హ్యూమర్ అని కూడా అంటున్నారు. హ్మ్. హ్మ్. వీటికేంటి సార్ వ్యత్యాసం? ఆ! అంటే డార్క్ అనే పదం ఎక్కడ వాడతాం? డార్క్ అంటే ఏంటి? నల్లనైంది, చాలా చీకటి అని. హ్మ్. కదా! హ్మ్. అలాగే బ్లాక్ అన్నాం. బ్లాక్ కూడా అంతే నల్లది అని. అంటే మనం మనీకి, బ్లాక్ మనీకి తేడా ఏంటి? మనీ అంటే మామూలుగా ఓపెన్‌గా మనము టాక్స్ పే చేసి ఒక చట్టబద్ధంగా మనము హ్మ్. అంటే ఎర్న్ చేసిన దాన్ని టాక్స్ పే చేసాం మనం. టాక్స్ పేకి చేయకుండా దొంగచాటుగా దాచినటువంటి డబ్బుని మనం బ్లాక్ మనీ అంటాం. హ్మ్. అంటే ఎప్పుడు బ్లాక్ అనే వర్డ్ ఎప్పుడు కూడా మనకి ఒక తప్పుడు దాన్ని సూచిస్తూ ఉంటుంది. గ్రే మార్కెట్ అంటారు. గ్రే మార్కెట్‌లో కొన్నాము అంటే టాక్స్ లేకుండా కొన్నాము. హ్మ్. అలాగే టాక్స్ లేకుండా వచ్చిన మనీకి టాక్స్ మనం కట్టకుండా ఉన్నటువంటి దాన్ని బ్లాక్ మనీ అంటూ ఉన్నాం. అది కూడా అదే ఫేక్ కరెన్సీ కాదు. హ్మ్. అది డబ్బే. కానీ దానికి టాక్స్ పే లేదు కాబట్టి బ్లాక్ మనీ అంటున్నాం. అంటే బ్లాక్ అనే వర్డ్, డార్క్ అనే వర్డ్ ఎక్కడ వాడుతున్నామంటే సరైనది కాదు. ఇది దొంగచాటుగా జరిగేది అని అర్థం. హ్మ్. అలాగే వచ్చేసి కామెడీలో కూడా కామెడీ అంటే ఏంటి? మనము కామెడీ, హ్యూమర్ ఇవన్నీ ఒకదాని బదులుగా ఒకటి వాడుతూ ఉంటారు. కామెడీలో హాస్యం పండిస్తూ ఉంటాం. హ్మ్. రకరకాలైనటువంటి హ్మ్. సంఘటనలు వివరిస్తూను, కొంత హాస్యం పండిస్తూ ఉంటాం. ఈ హాస్యం పండించేటప్పుడు మెల్లిమెల్లిగా అది ఏమవుతదంటే వెటకారం గూడా అవుతది. హ్మ్. వెటకారం ఒకరి మీద సెటైర్‌లేయటం, హ్మ్. వారి యొక్క అంటే అందరూ ఒక రకంగా ఉండరు. హ్మ్. ఒకరు తెల్లగా ఉంటారు. ఇంకొకరు నల్లగా ఉంటారు. రెండూ ఒకటే. కానీ సమాజంలో తెలుపు అనేది ఒక సుపీరియర్ అని, హ్మ్. డార్క్‌గా ఉండటం ఒక ఇన్ఫీరియర్ అని హ్మ్. సమాజంలో భావన ఉంది. అతని యొక్క స్కిన్ టోన్ మీద జోక్స్ ఏయటం. హ్మ్. అతని ఒకరు ఫిట్‌గా ఉంటారు. ఒకరు చాలా లావుగా ఉంటారు. ఒబేస్ ఉండొచ్చు. ఒకరు చాలా లీన్ ఉండొచ్చు. హ్మ్. చాలా థిన్ ఉండొచ్చు. వాళ్ళ మీద వాళ్ళ యొక్క పర్సనాలిటీ, ఫిజికల్ పర్సనాలిటీ మీద వేయటం జోక్స్. అలాగే కొంతమంది వికలాంగులుంటారు. ఆ అవిటితనం మీద జోక్స్ ఏయటము. అలాగే జెండర్ మీద జోక్స్ ఏయటము. హ్మ్. అలాగే వచ్చేసి వాళ్ళ తెలివితేటల మీద జోక్స్ ఏయటం. వాళ్ళ మానసిక పరిస్థితి మీద జోక్స్ ఏయటం. ఇదంతా కూడా హాస్యాన్నయితే పండించి నవ్వు తెప్పిస్తదేమో తప్ప, అది నైతికతకు విరుద్ధమైద్ది. అంటే ఒక సమాజంలో ఉంటున్నామంటే, సమాజం అంటే ఏంటి? కొంతమంది మనుషులు కలిసుండటం. నో. మనుషులు కలిసుండటమే కలిసుండటం అనే దాన్ని మంద అంటారు. హ్మ్. మంద అంటే ఏంటి? వాటి మధ్య ఏం రూల్స్ లేవు. కొన్నున్నాయి. కొంతమందుంటే దాన్ని మంద అంటారు. హ్మ్. అలా కాకుండా వాళ్ళ మధ్య రిటెన్ ఆర్ అన్‌రిటెన్ రూల్స్ కొన్నుంటాయి. హ్మ్. అంటే ఒకరికొకరు హాని కలిగించుకోకుండా, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండటాన్ని మనం సమాజం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. సమాజంలో ఉన్నప్పుడు కొన్ని పరిధులు మనకుంటాయి. హ్మ్. ఆ పరిధి ఏంటంటే అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. సోషల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ ఏదైతే ఉందో అది ఎదుటి వారికి ఇబ్బంది కలిగించనంత వరకే.
హ్మ్. ప్రజాస్వామ్య దేశాలు, డెమోక్రటిక్ కంట్రీస్‌లో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. బట్ అక్కడ కూడా మళ్ళీ కొంత లిమిట్ ఉంటుంది. బాధ్యతాయుతంగా మనం వ్యవహరించాలి. హ్మ్. నా యొక్క స్వేచ్ఛ మీ ముక్కుకు తాకనంత వరకే. అంటే నా దగ్గర కత్తుంది. కత్తిని స్వేచ్ఛగా ఎట్లంటే అట్లా తిప్పుకోవచ్చు. హ్మ్. బట్ దాంతోని మీకు తగిలిచ్చకూడదు. హ్మ్. ఆ కోన మీ ముక్కుకు తాకిచ్చే స్వేచ్ఛ నాకు లేదు. అంటే మీ యొక్క పర్సనల్ దాంట్లోకి నేను రాకూడదు. మిమ్మల్ని హర్ట్ చేయకూడదు ఏ విధంగాను. హ్మ్. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఏ విధంగాను ఎదుటి వ్యక్తిని హర్ట్ చేసే, ఎదుటి వ్యక్తిని డ్యామేజ్ చేసేటువంటి హక్కు రెండో వ్యక్తికి ఉండదు. ఎవరికీ ఉండదు. హ్మ్. అయితే అలా మనము డ్యామేజ్ చేస్తూ చేసే పనిని డార్క్ అంటారు. వెబ్‌లో కూడా డార్క్ వెబ్ ఉంటుంది. హ్మ్. అంటే మెజారిటీ బిజినెస్ ఇది ఇంటర్నెట్‌లో డార్క్ వెబ్ లేదా డీప్ వెబ్‌లో ఆహ్, వస్తూ నడుస్తూ ఉంటుంది. హ్మ్. రైట్? సో, మనకు కనిపించే గూగుల్, ఫేస్‌బుక్ ఇంకా రకరకాల ఏవో ఉన్నాయి గదా! చాట్ జీపీటీలో ఇవన్నీ నార్మల్ వెబ్. హ్మ్. ఇదొక 20% ఉంటే, మనకు సంబంధం లేకుండానే, మనకు తెలియకుండానే చాలా బిజినెస్ నెట్‌లో 80% నడుస్తూ ఉంటుంది. దాన్ని డీప్ వెబ్ లేదంటే డార్క్ వెబ్ అంటూ ఉంటారు. అంటే సముద్రంలో రకరకాల లెవెల్స్ ఉంటాయి. మొదట ఒక హాఫ్ కిలోమీటర్ లోతు వరకు ఉన్నదాన్ని డే లైట్ జోన్ ఆర్ సన్‌లైట్ జోన్ అంటారు. హ్మ్. తర్వాత హాఫ్ కిలోమీటర్ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ లోతు వరకు ఉన్నదాన్ని ట్వైలైట్ జోన్ అంటారు. అక్కడికి లైట్ రాదు. కొద్దిగే వస్తూ ఉంటది. హ్మ్. ఇక 4-5 కిలోమీటర్స్ నుంచి 10-15 కిలోమీటర్స్ లోతు వరకు ఉన్నదాన్ని అంటే ఇక మొత్తం లోపలికున్నదాన్ని మిడ్‌నైట్ జోన్ అంటారు. మిడ్‌నైట్ జోన్ అంటే జీరో లైట్. హ్మ్. అక్కడ తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. 1, 2 రకాల వైల్డ్ ఫిషెసే ఉండి హ్మ్. అవి బ్రతకటం పైకొచ్చి పైనున్న వైల్డ్ ఫిషెస్‌ని తినెళ్ళి బ్రతుకుతూ ఉంటాయి. అలాగే నెట్‌లో కూడా హ్మ్. ఈ డీప్ లెవెల్‌లో ఉన్నదాన్ని డీప్ వెబ్ లేదా డార్క్ వెబ్ అంటారు. అంటే దేంట్లో అయినా సరే డార్క్ జోన్ అంటే ఏంటంటే నార్మల్ పీపుల్ అంగీకరించినటువంటిది. హ్మ్. అంగీకరించలేరు. హ్మ్. అంగీకరించలేనటువంటిది. అలాగే పోర్న్ గూడా చూసినట్లయితే మన సినిమాలేమి మంచిగా ఉండవు. అందులో గూడా వల్గారిటీ ఉంటుంది. డబుల్ మీనింగ్ ఉంటుంది. అది హ్మ్. ఓకే. సభ్య సమాజం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. దాన్ని దాటి లోపలికెళ్తే కొంత సాఫ్ట్ పోర్న్ ఉంటుంది. హ్మ్. సాఫ్ట్ పోర్న్ వరకు కొంత ఇండియన్ ఆడియన్స్ ఇండియాలో కూడా పర్మిషన్ ఉంటుంది. కొన్ని మనం ఓటీటీ వాటిల్లో చూస్తూ ఉంటాం. వాటికి సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. హ్మ్. ఏ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. అది దాటి పోర్న్ ఉంటుంది. ఇండియాలో పోర్న్ షూట్ చేయకూడదు. పోర్న్ చూడకూడదు. పోర్న్ వేరే వాళ్ళకి పంపించకూడదు. హుహు. కొన్ని దేశాల్లో అమెరికా లాంటి దేశాలు, యూరోపియన్ కంట్రీస్ వీటిల్లో ఆ పోన్ వరకు కొన్నిటికి అంగీకారం ఉంటుంది. వాడికి కూడా సర్టిఫికేట్ ఉంటుంది. సినిమాకి ఎట్లా సర్టిఫికేట్ ఇచ్చారో వాటికి సర్టిఫికేట్ ఇస్తారు. హ్మ్. జపాన్ లాంటి దేశాల్లో ఏంటనంటే పోన్ షూట్ చేయొచ్చు. బట్ కొన్ని పార్ట్స్ మాత్రం ఎగ్జిబిట్ చేయకూడదు. దానికి వాళ్ళేం చేస్తారంటే బ్లర్ చేసి చూపిస్తూ ఉంటారు. పిక్సెలేట్ చేసి చూపించడం అట్లా ఉంటుంది. ఇంకా అది దాటి కూడా ఫోన్‌లో కూడా అందరూ సర్టిఫికేట్ తీసుకునే చేస్తారంటే చాలా వల్గారిటీ, చాలా యొక్క వయలెన్స్ ఇవన్నీ ఉండే ఫోన్ గూడా ఉంటుంది. హ్మ్. అది ఈవెన్ ఫోన్ చూసేవాళ్ళు కూడా దాన్ని భరించలేరు. ఒక్కొక్కసారి పర్వర్ట్ అయ్యి లేకపోతే డిఫరెంట్‌గా కావాలని చూసేటువంటి అంటే ఫోన్‌లో కూడా చాలా వరకు నార్మల్ సర్టిఫికేట్ లేనటువంటి డార్క్ ఫోన్ గూడా ఉంటుంది. హ్మ్. దాంట్లో రకరకాలైనటువంటి అసహ్యకరమైనటువంటి లేకపోతే జుగుప్సకరమైనవి లేదా బాధపెట్టే వయలెన్స్, రేప్స్ ఫోర్స్‌ఫుల్‌గా చేయటం. ఇటువంటివి చాలా ఉంటాయి అవి. హ్మ్. అవి ఈవెన్ ఈ ప్రపంచంలో ఏ దేశపు చట్టం అంగీకరించినటువంటి లెవెల్‌లో ఉంటాయి. హ్మ్. ఎలాగైతే పోన్‌లో కూడా డార్క్ ఉందో, మిగతా వాటిలో కూడా డార్క్, డీప్ అనేది వస్తుంది. దాంట్లో ఈ మధ్య కామెడీల్లో డార్క్ కామెడీ అని వచ్చింది. సినిమాల్లో కూడా మనకి యూ సర్టిఫికేట్ అంటే అందరూ చూడొచ్చు. యూ బై ఏ ఉంటుంది. హ్మ్. మళ్ళీ యూ బై ఏలో కూడా మళ్ళీ ఏజ్ లిమిట్స్‌లో రకాలుంటాయి. తర్వాత ఏ సర్టిఫికేట్ ఉంటుంది. అంటే ఇది కేవలం అడల్ట్ మాత్రమే చూడాలి అనేటువంటి. అలా ఎట్లాగైతే ఉందో, అలాగే ఆహ్, ఈ సర్టిఫికేట్ సినిమాల్లో చేస్తూ ఉన్నారు. సినిమాల్లో కామెడీ ఎంతసేపు అంత డార్క్ కామెడీ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే సెన్సార్ ఉంది కాబట్టి. హ్మ్. ఇకపోతే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇక రకరకాల అంటే సోషల్ మీడియా అనేది చాలా మందికి డబ్బులు సంపాదించే ప్లాట్‌ఫార్మ్‌గా మారింది. హ్మ్. డబ్బులు సంపాదించాలంటే ఎక్కువ వ్యూస్ కావాలి. ఎక్కువ మంది వాళ్ళకి అట్రాక్ట్ అవ్వాలి. ఎక్కువ మంది అట్రాక్ట్ కావాలంటే చాలా ఎక్కువ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో చేసినట్లయితే ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే బ్యాడ్ ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటది. గుడ్ కంటే. హ్మ్. మనం ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా
మన వీడియోలు ఎక్కువ వెళ్ళవు. చాలా తక్కువుంటాయి. సబ్‌స్క్రైబర్స్ తక్కువుంటారు. హ్మ్. కానీ అలా కాకుండా రెచ్చగొట్టేవి, లేకపోతేనేమో బ్యాడ్ కంటెంట్, లేకపోతే కామెడీ, 'జబర్దస్త్' లాంటి కామెడీలో, ఇంకో కామెడీలో ఉన్నప్పుడు లక్షల్లో వ్యూస్ వస్తాయి. లక్షల్లో సబ్‌స్క్రైబర్స్ కూడా వచ్చేస్తూ ఉంటారు. ఈజీగా వచ్చేస్తూ ఉంటారు. హ్మ్. కాబట్టి ఇది ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి వెళ్ళిపోయి, ఇక వాళ్ళేం చేస్తారంటే ఒక జోన్ దాన్నేమంటారు జానర్ ఒకటి హ్మ్. వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. దాంట్లో ఏంటి అనంటే, ఈ డార్క్ కామెడీ అంటే పరిధులు దాటి వాళ్ళు కామెంట్ చేస్తారు. ఇష్టం వచ్చినట్టుగా. హ్మ్. వరుసలుండవు. దాంట్లో ఈ సమాజంలో ఉండేటువంటి ఏ విలువలు కూడా అప్లై కావు. హ్మ్. ఎవరు ఎవరి మీదైనా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేసేస్తుంటారు. దాన్ని నవ్వుతూ ఉంటారు. హ్మ్. ఈ మధ్య ఈ మధ్య స్టాండప్ కామెడీ కూడా పెరిగింది. స్టాండప్ కామెడీలో కూడా కొంచెం ఈ యొక్క శృతి మించుతూ ఉంది. హ్మ్. వాళ్ళని వాళ్ళని హేళన చేయటము, దాంతో పాటు వల్గారిటీ, సెక్షువల్ కంటెంట్ గురించి మాట్లాడటం, హ్మ్. అలాగే స్కిన్ టోన్ గురించి మాట్లాడటం. అలా రకరకాలుగా కొంత శృతి మించి స్టాండప్ కామెడీ నడిపిస్తూ ఉన్నారు. అలాగే ఈ డార్క్ కామెడీ పేరుతోని కొన్ని ఛానెల్స్ ఓన్లీ దానికోసమే అని చెప్పి, దాంట్లో కూడా కొన్ని పెయిడ్ సబ్‌స్క్రైబర్స్ ఉంటారు. వాళ్ళకి మాత్రమే లిమిట్ చేసి చేసేవి కొన్నున్నాయి. అలా గాకుండా ఓపెన్‌గా అందరికి మనలాంటి వాళ్ళు గూడా మనకు ఉండే యాక్సెస్ ఉండేవున్నాయి. అలాగే వచ్చేసి అలా కాకుండా హ్మ్. కొంతకాలం పెయిడ్ ఉండి తర్వాత పబ్లిక్ అయ్యాయి. మరి యూట్యూబ్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుందంటే, యూట్యూబ్ ఓన్లీ ఇండియన్ సొసైటీ, ఇండియన్ లాసే కాదు గదా! హ్మ్. వరల్డ్ వైడ్‌గా ఉంటది. హ్మ్. వాళ్ళు యూట్యూబ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసే ముందు నేను ఈ కంటెంట్‌ని పోస్ట్ చేస్తున్నాను. ఇందులో వల్గారిటీ ఉంది. ఇందులో వయలెన్స్ ఉంది. లేకపోతే ఇందులో డార్క్ కామెడీ ఉంది. అని మనం మెన్షన్ చేసినట్లయితే యూట్యూబ్ పర్మిట్ చేసి అంతవరకే చూపిస్తూ ఉంటది. ఆ హ్మ్. ఆడియన్స్ మాత్రం చూపిస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకాలైనటువంటి చట్టాలుంటాయి కాబట్టి, మన దేశంలో అంగీకరించకపోయినా కొన్నైతే యూట్యూబ్‌లో లోడ్ చేసే అవకాశాలు, కొంతమందైతే వేరే దేశాల నుంచి కూడా చేస్తూ ఉంటారు. ఇండియాలో అయితే అప్‌లోడ్ చేయడం కష్టమవుతది కాబట్టి, అమెరికా నుంచి కానీ, లేకపోతే సింగపూర్ నుంచి కానీ, వేరే దేశాలు వెళ్లి అక్కడి నుంచి కూడా ముఖ్యంగా మన పొలిటీషియన్‌ని తిట్టేవాళ్ళుంటారు గదా! వాళ్ళేం జేస్తారంటే దుబాయ్‌లో ఉండి తిట్టటము, సింగపూర్‌లో ఉండి తిట్టటం, అమెరికాలో ఉండి బూతులు తిట్టేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఈ చట్టాల నుంచి తప్పించుకోవటం కోసం. ఇలా ఇతర సభ్య సమాజం అంగీకరించలేనటువంటి కామెడీ చేయటాన్ని డార్క్ కామెడీ అంటారు. హ్మ్. ఇది సమాజంలో అంగీకరించలేనిది. బట్ ఇది యూట్యూబ్‌లో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అవుతారు. అంటే మెజారిటీ దాన్ని ఎంజాయ్ చేస్తారు. హ్మ్. పైకి చెప్తూ ఉంటారు. పైకి అందరూ నీతులు చెప్తూ ఉంటారు. దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ టైప్ ఆఫ్ ఛానెల్స్ ఈ మధ్య పెరిగినాయి. హ్మ్. అందులో ఒకటే ఈ మధ్య వచ్చినటువంటి 'ఫన్ మంత్' కామెడీలో అతను ఒక అమ్మాయి పట్ల, చిన్న పిల్ల పట్ల, ఫాదర్ ఆ పిల్లకున్నటువంటి బాండ్ పట్ల చాలా అసభ్యకరంగా కామెంట్ చేయటం, వాళ్ళందరూ నవ్వటం దీని పట్ల కేసయింది. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి 'బీర్ బైసెప్స్' ఏదైతే ఉందో దాన్ని అసలు పేరు 'రణవీర్' ఆ పేరేదో నార్త్ ఇండియన్ పేరుంటది కదా! 'రణవీర్.' ఆ 'రణవీర్‌ది' కూడా వేరే అదేంటి షో పేరు హ్మ్. 'ఇండియాస్ గాట్ లేటెంట్.' ఆ! ఇండియా 'ఇండియాస్ గాట్ లేటెంట్.' 'ఇండియాస్ గాట్ లేటెంట్' అనేటువంటి ఒక షోలో అతను చేసిన కామెంట్ అనేది చాలా వల్గర్‌గా ఉండటం వలన అది సెన్సేషన్ అయ్యి, హ్మ్. దాన్ని పట్ల అందరూ వ్యతిరేకత వ్యక్తం చేస్తూ హ్మ్. అది అన్ని ఛానెల్స్‌లో కూడా డిస్కషన్ నడిసింది. కేస్ ఫైల్ చేశారు. ఈవెన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, అస్సాం ముఖ్యమంత్రి ఇట్లా చాలామంది దాన్ని రెస్పాండ్ అయ్యారు. హ్మ్. రైట్ అమ్మా? ఓకే. ఈ డార్క్ కామెడీ వల్ల వాళ్ళు చాలా సేఫ్‌గా ఫీల్ అవుతారు అని అంటున్నారు. ఇది నిజమేనంటారా అసలు? డార్క్ కామెడీ వల్ల సేఫ్‌గా ఫీల్ అవ్వటం అనేది పచ్చి అబద్ధం. హ్మ్. కామెడీ వల్ల ఇంకా ఒకరి మీద కామెంట్ చేయటం వల్ల ఇంకా వాళ్ళు ఇన్ఫీరియర్ అయిపోతారు. హ్మ్. అయితే ఇప్పుడు నేను ఒక సైకాలజిస్ట్‌గా నా దగ్గరకొచ్చినప్పుడు సెక్స్ గురించి కూడా నేను ఓపెన్‌గా మాట్లాడతా. హ్మ్. డెత్ గురించి ఓపెన్‌గా మాట్లాడతా. బట్ ఇక్కడ చాలా సీరియస్‌నెస్ ఉంటది. ఇదొక సబ్జెక్ట్. ఇదొక ఎడ్యుకేషన్. హ్మ్. హ్మ్. అమ్మాయొచ్చినప్పుడు సెక్స్ గురించి లేకపోతే వాళ్ళ హస్బెండ్‌కి, ఆమెకి జరుగుతున్న సెక్స్ గురించి, సెక్షువల్ పార్ట్స్ గురించి, రీప్రొడక్షన్ గురించి, ఇది ఎలా డిజైన్ చేయబడి ఇదంతా ఎడ్యుకేషన్. హ్మ్. అలా మాట్లాడినప్పుడు వాళ్ళు ఓపెన్ అవుతారు. హ్మ్. సెక్స్ గురించి మాట్లాడటానికి నేనే మెలికలు తిరిగిపోతూ ఉంటే, వాళ్ళు ఓపెన్ గారు. వాళ్ళకున్న బాధేంటో చెప్పడానికి కష్టమవుతది. తనకి తన భర్తతోని ఏదో ఇబ్బందుంది. అది నాతో చెప్పాలి అనంటే నేనెట్లా జడ్జ్ చేస్తానన్న భయంతోని మెలికలు తిరుగుతూ ఉంటారు. అంటే భయపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సైకాలజిస్టే మెలికలు తిరుగుతుంటే ఆమె ఇంకా ముడుచుకుపోతది కాబట్టి ఓపెన్‌గా మాట్లాడుతూ ఉంటాం. ఓపెన్‌గా ఎడ్యుకేషన్ పరంగా మాట్లాడటం వేరు. అలా డెత్ గురించి కూడా. ఎగ్జిస్టెన్షియలిజంలో డెత్ అనేది చాలా సీరియస్ టాపిక్. హ్మ్.
చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే. డెత్ గురించి మాట్లాడితేనే లైఫ్ గురించి తెలుస్తది. హ్మ్. నేను డెత్ గురించి మాట్లాడతాను. బట్ ఇక్కడెక్కడ కూడా సెక్షువాలిటీ మీద కానీ, సెక్స్ మీద కానీ, లేకపోతే డెత్ మీద కానీ జోక్స్ ఏయటం లేదు. హ్మ్. కానీ అది కాదు. అక్కడేమో కామెడీ చేయటం ఉంది. హ్మ్. తన తండ్రి చనిపోయాడని జోక్ చేస్తున్నారు. అతను కూడా కొడుకు కూడా పగలబడి నవ్వుతున్నాడు. దానివల్ల ధైర్యం ఎట్లొస్తుంది? హ్మ్. సో, అది ఒక లెవెల్ దాటిపోయి ఏదో ఒకటి వాళ్ళని వాళ్ళు డిఫెండ్ జేసుకోవాలి కాబట్టి అలా వాడుతున్నారు. ఈ డార్క్ కామెడీ చేయటం వల్ల కొంత ఓపెన్ అవ్వచ్చేమో తప్ప ధైర్యం రాదు. దానికి తోడు కొంతమంది దానికి కౌంటర్‌గా అంటే ముడుచుకుపోయే అవకాశాలు, ఇంకా భయపడే అవకాశాలు బయటకొస్తే నన్ను ఇలా ఇప్పుడు సపోజ్ ఎవరో ఉన్నారు. సన్నగా ఉన్నాడు. రోడ్డెమ్మట ఎళ్తున్న ప్రతి ఒక్కడు అతని యొక్క బక్కోడా, బక్కోడా అని తిడుతున్నారనుకోండి. హ్మ్. అతనికి ధైర్యం పెరుగుతదా? భయమేస్తదా? భయమే వేస్తది. ఒక అమ్మాయి చాలా లావుగా ఉంది. అందరూ ఆమె ఒబెసిటీ గురించి కామెంట్ చేసి నవ్వుతుంటే, ఆమెకు ధైర్యం ఎట్లా పెరుగుతది? హ్మ్. ఇది పచ్చి అబద్ధం. ఇది అన్‌సైంటిఫిక్. కాబట్టి డార్క్ కామెడీ వల్ల ధైర్యం పెరగటం అనేది ఏమీ లేదు. ఈ డార్క్ హ్యూమర్‌ని ఫాలో అయ్యే వాళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులేమన్నా ఉంటాయంటారా? ఆరోగ్యపరమైన ఇబ్బందులేముండవు. అంటే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందుండదు. బట్ సామాజికంగా చాలా ఇబ్బందులుంటాయి. సెంటిమెంట్, ఎమోషన్స్ అనేవి దెబ్బతింటాయా సార్ వీళ్ళకి? వీళ్ళు వేసే ఆ! వాళ్ళకి ఖచ్చితంగా. ప్లస్ ఖచ్చితంగా. అలాగే వాళ్ళు జీవితంలో వాళ్ళ యొక్క రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంటది. ఎందుకంటే వావి వరుసలు లేకుండా ఇక్కడ సపోజ్ హ్మ్. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్‌లో చూస్తే అన్న భార్యని, వదినని తల్లిలాగా చూస్తారు. హ్మ్. ఇప్పుడు ఆ షోలో ఆ వదిన మీద కామెంట్ చేసాడనుకోండి. రేపొద్దున తన వదిన అతనితోని ఎలా ఉండగలుగుతది ఫ్రీగా? అవును. ఉండలేకపోతది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క సంబంధాలు దెబ్బతింటాయి. ఇప్పుడు ఈ 'రణవీర్' అనే టాపిక్‌ని గనక మనం చూసుకున్నట్లయితే సార్ గతంలో ఆయన ఏదైతే యూట్యూబ్ ఛానెల్స్ పెట్టారో అందులో అన్నీ కూడా భారతం గురించి కావచ్చు, రామాయణం గురించి కావచ్చు అన్నీ ఇలాంటి కాన్సెప్టే ఒక మంచి ఒపీనియన్ ఉంది. సో, 2024లో కూడా ఆయన నేషనల్ అవార్డ్, క్రియేటర్ అవార్డ్ తీసుకున్నారు. బట్ ఈ షో 'ఇండియాస్ గాట్ టాలెంట్' అనే షోలే ఒక వల్గారిటీ హ్మ్. కాబట్టి అక్కడ ఆయన అలా మాట్లాడాలని ఆ సంబంధ ఆ టైంకి దా సంబంధించి అలా మాట్లాడవలసొచ్చిందంటారా? ఆ! అంటే మన ఉద్దేశ్యం ఏంటంటే దీని వెనకాల ఉన్న మానసిక పరిస్థితి ఏంటి? హ్మ్. అతను ఎందుకు అట్లా బిహేవ్ చేశాడు? హ్మ్. మొదట అతని గురించి తీసుకున్నట్లయితే అతనికి బీర్ బైసెప్స్ అనేటువంటిది బాగా ఫేమస్. హ్మ్. దాంట్లో ఎక్కువ స్పిరిచ్యువల్ రిలేటెడ్ అంటే హ్మ్. రైటిజానికి సంబంధించినటువంటి ఎక్కువుంటాయి. దాదాపుగా 80,00,000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. చాలా ఫేమస్. హ్మ్. అయితే అందులో ఎక్కువగా కూడా లాజికల్ డిస్కషన్స్ ఉండవు. రేషనల్ డిస్కషన్స్ ఉండవు. వాళ్ళేదో చెప్తూ ఉంటారు. వాళ్ళ నమ్మకాలని చెప్తూ ఉంటే అది నమ్మకాలా? అతి నమ్మకాలా? మూఢనమ్మకాలా? హ్మ్. ఏం జెప్పినా అతను దాన్ని ఊగొడుతూ అతను కౌంటర్ చేసే ఇది లేదు. ఊగొడుతూ దాన్ని ప్రమోట్ చేస్తూ ఏదో ఒక విధంగా తన యొక్క పాపులారిటీ పెరిగింది. అలాగే తనకి తన ఛానెల్ ఉంది. ఆ ఛానెల్‌లో దాదాపుగా 1,00,00,000 మంది, 1,20,00,000 ఎంతో మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారంట. ఈ ఓకే. రెండిట్లో కూడా తను స్పిరిచ్యువాలిటీ గురించి, వాటి గురించినటువంటి డిస్కషన్‌లే చేస్తూ ఉంటారు. ఆ! అయితే ఈ మధ్య మోడీ ప్రభుత్వము ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత అనుకూలంగా ఉన్నట్టు వాళ్ళ భావజాలానికి లేదంటే వాళ్ళ పార్టీకి హ్మ్. అనుకూలంగా ఉన్నటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్‌ని పిలిసి వాళ్ళని సన్మానించటము. హ్మ్. కొంతమందిని రామ జన్మభూమి అదే రామాలయము ఓపెనింగ్ టైమ్‌లో హ్మ్. అప్పుడు అక్కడికి పిలవటం. హ్మ్. ఇలా జరిగింది. అయన్నీ హ్మ్. ఓట్ ఓట్ల కోసం చేసే పాలిటిక్స్. గవర్నమెంట్ చేస్తూ ఉంటది. హ్మ్. అలా ప్రధానమంత్రి చేత అవార్డ్ అందుకున్నటువంటి వ్యక్తి. హ్మ్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే హ్మ్. వేరే వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగల సత్తా ఉన్నవాళ్ళు. దేని ద్వారా? సోషల్ మీడియా ద్వారా. ఓకే. మన సెలబ్రిటీస్ అనే వర్డ్ గూడా వాడుతూ ఉంటాం. సెలబ్రిటీస్ అంటే ఏంటి? ఇప్పుడు సినిమాల ద్వారా వాటి ద్వారా వాళ్ళు పాపులర్ అయ్యారు. హీరో అయ్యారు. లేకపోతే కమెడియన్ను, వీళ్ళని సెలబ్రిటీస్ అంటాము. సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళని అంటే వాళ్ళ యొక్క ఛానెల్ పెట్టుకొనో, హ్మ్. లేకపోతే వాళ్ళకి సంబంధించిన ప్లాట్‌ఫార్మ్ పెట్టుకొని, దాని ద్వారా తను ఎదగటాన్ని ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటారు. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ యొక్క అవసరం ఓట్లు అంటే వాళ్ళు చెప్తే ఓట్లు పడతాయి కాబట్టి వాళ్ళని మచ్చిక చేసుకుంటం కోసం వాళ్ళకి అవార్డ్ అట్లా ఆ విధంగా అట్లా మోడీ ద్వారా అతనికి అవార్డొచ్చింది. అయితే వీళ్ళెందుకిలా కామెంట్ చేస్తారు? హ్మ్. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఒకటి గమనించాలి. మనం ఒకసారి ఎప్పుడో ఒక వీడియోలో మనం ఏం చేసుకున్నామండి, ఏం డిస్కస్ చేసామంటే ఆల్ ఆఫ్ సడెన్ డబ్బొస్తే అది చాలా ప్రమాదం. ఎందుకంటే వాళ్ళకి మెచ్యూరిటీ, కల్చర్ పెరగాలి. హ్మ్. ఒక జనరేషన్‌లో విపరీతంగా డబ్బు రాగానే వాళ్ళు ఏం జేస్తారో తెలియక
హ్మ్. విపరీతమైనటువంటి పొరపాట్లు చేసే అవకాశాలుంటాయి. హ్మ్. తప్పులు చేసే అవకాశాలుంటాయి. కాబట్టి నడమంత్రపు సిరి అంటారు కదా! హ్మ్. మనకంటారు నడమంత్రపు సిరి నడుము మీద కురుపు. చాలా బాధ పెడతదని. అలాగే సడెన్‌లీ డబ్బొచ్చేసరికి ఏం జేయాలో అర్థం గాక వాళ్ళు ఎలాగంటే అలా బిహేవ్ చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. హ్మ్. అది నిజమే. ఎందుకంటే వాళ్ళకి మెచ్యూరిటీ లేదు. ఎవరు మన 'కుంభమేళ' మోనాలిసా గురించి మాట్లాడుతూ ఆమెకును ఎక్కువగా ఓవర్‌గా గ్లోరిఫై చేసేసి ఆమెని పడేస్తారు అన్నప్పుడు, ఇంకో కేసులు గూడా మనం చూసాం వేరే సింగర్స్ గురించి వాళ్ళ గురించి మాట్లాడుతూ. సో, అలాంటిదే ఇది కూడా. ఆల్ ఆఫ్ సడెన్ పాపులారిటీ రావటం. హ్మ్. ఆల్ ఆఫ్ సడెన్ పాపులారిటీ దట్ టూ ఏదో ఒక విధంగా వాళ్ళు క్లిక్ అయ్యారు. వాళ్ళు అనుకోలేదు. ఇప్పుడు బాగా చదివో, కష్టపడో ఏదో ఇన్వెంట్ చేసి వచ్చిన పాపులారిటీ డిఫరెంట్. హ్మ్. అలా కాకుండా సోషల్ మీడియాలో ఏదో ఒక షో చేస్తూ సడెన్‌లీ వాళ్ళకి పాపులారిటీ వచ్చింది. వాళ్ళకి వేరే ప్రొఫెషన్ లేదు. సోషల్ మీడియా ఒకటే ప్రొఫెషన్ ఉన్నప్పుడు విపరీతంగా డబ్బు వస్తుంది. పాపులారిటీ వచ్చేసరికి వాళ్ళలో ఒక విధమైనటువంటి ఆహ్, అహంకారం పెరుగుతూ ఉంటుంది. హ్మ్. ఇలా అహం పెరుగుతున్నప్పుడు నేనే అన్నీ, నేనేం చేసినా నడుస్తది. నేనేం మాట ఈవెన్ సినిమా యాక్టర్‌లు కూడా ఆల్ ఆఫ్ సడెన్ పెరుగుతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళేం బిహేవ్ చేస్తారో తెలియదు. అలాగే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారో మనం చూసాము. ఫన్ మంత్‌ది ఒకటి చూసాం. ఇంకొకటి వైజాగ్‌లో అతను ఫన్ బకెట్టో ఏదో హ్మ్. అతను 14 ఇయర్స్ అమ్మాయిని అవును. రేప్ చేయటము, ఆమె ప్రెగ్నెంట్ అవ్వటం ఇవన్నీ జరిగింది. అతనికి జైలు శిక్ష కూడా పడింది. వీళ్ళందరూ పాపం నిజంగా అలా చేయాలనుకోలే. మొదట్లో మామూలు చిన్నగా ఉన్నవాళ్ళు సడెన్‌లీ పాపులారిటీ వచ్చేసరికి ఆ పాపులారిటీని ఎలా వాడుకోవాలి? ఎలాగైనా తన లైఫ్‌లో ఆనందించాలి హ్మ్. అన్న క్రమంలో వాళ్ళేం చేస్తారంటే ఎక్స్‌ట్రీమ్ స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే. అలాగే ఇతనికి విపరీతమైన పాపులారిటీ. హ్మ్. మాటలు కాదు. 80,00,000 ఒక ఛానలు, 1,00,00,000 పైన ఉన్న అంటే మాటలు కాదు. అంత పెద్ద ఛానల్ ఉన్నతను, అంత రికగ్నైజేషన్ ఉన్నతను సహజంగా ఏమవుతుందంటే దాంతో పాటు రికగ్నైజేషన్‌తో పాటు అహం కూడా పెరుగుతది. హ్మ్. ఇదంతా నా వల్లే జరిగింది. నేను చాలా గొప్పవాడిని. నేను చాలా తెలివైనోడినని వాళ్ళు ఏదంటే అది మాట్లాడేస్తానికి ముందుకొచ్చేస్తూ ఉంటారు. హ్మ్. ఆ క్రమంలో ఆ కామెడీ షోకి వెళ్ళటం. నేను ఆ షో నాది కాదు అన్నాడు గానీ, స్టిల్ అతను అప్పటికప్పుడు టంగ్ స్లిప్ అయ్యి చెప్పిన మాట కాదు. ఒకసారి టంగ్ స్లిప్ అవుతది. హ్మ్. చాలామంది నా దగ్గరికి ఓసీడీ వాళ్ళు కూడా ఇలా టంగ్ స్లిప్ అయిద్దని భయపడుతూ ఓసీడీ తిరుక్కునే వాళ్ళుంటారు. పొరపాటున ఒక మాట అంటారేమో. ఇప్పుడు సపోజ్ హ్మ్. మోడీ గారు అనబోయి ఎప్పుడో కేసీఆర్ మోడీ గాడు అనొచ్చింది. అది టంగ్ స్లిప్ అది. హ్మ్. కావాలని గాడు అని అనరు. ఎందుకంటే డు ఒకలాగా ఉంది కాబట్టి ఒకసారి వస్తూ ఉంటది. ఆ టంగ్ స్లిప్ వేరు. అలా కాకుండా మాట చెప్పడం. అమ్మాయి ఏమనుకుంటదంటే ఈ ఓసీడీలో అమ్మాయి ఏమనుకుంటదంటే నేను థాంక్స్ చెప్పబోయి ఐ లవ్ యూ చెప్తానేమో. హ్మ్. అది టంగ్ స్లిప్‌లో థాంక్స్ చెప్పకపోయి థాంక్ యూ అనొచ్చు. థాంక్ యూ వెరీ మచ్ అనొచ్చు. ఇంకోటేమో థాంక్స్ అనొచ్చు. హ్మ్. ఐ లవ్ యూ అనే అవకాశం లేదు. హ్మ్. అది టంగ్ స్లిప్ అయ్యి అన్‌కాన్షియస్‌గా జరిగేది. హ్మ్. థాంక్స్ చెప్పబోయి నేను ఐ లవ్ యూ చెప్పాను అంటే అది ఇంటెన్షనల్ చెప్పింది. హ్మ్. అలా ఆ అమ్మాయి చెప్పే అవకాశం లేదు. భయపడుతుంది ఓసీడీలో ఉన్నవాళ్ళు. నార్మల్ పీపుల్ ఒక్కొక్కసారి తప్పుడు మాట మాట్లాడి తప్పించుకోవటం కోసం నేను టంగ్ స్లిప్ అయ్యి చెప్పాను. టంగ్ స్లిప్‌లో సిమిలర్ వర్డ్ ఉంటుంది. హ్మ్. అవును. రైట్. సిమిలర్ వర్డ్ కాదు. అలాగే ఈ స్టేట్‌మెంట్ ఇతను చేసింది కాదు. ఇంతకంటే ముందు వేరే అమెరికన్ షోస్‌లో సేమ్ క్వెషన్ అక్కడ వాళ్ళు అడిగారు. హ్మ్. సో, ఇదొక వల్గర్ పార్టిసిపెంట్‌ని అడిగారన్నమాట. సేమ్ అదే ఇతను అక్కడ చూసి ఇన్‌స్పైర్ అయ్యి కావాలని తను కామెడీ పండించటానికి తను ఆ పదం వాడాడు కాబట్టి, తను కావాలని చేసినట్టు పనే తప్ప ఇంటెన్షనల్లీ చేసాడు తప్ప, ఇది టంగ్ స్లిప్ అయ్యో, పొరపాటున ఆ షోకి వెళ్ళినందుకు చేయటం అనే కాదు. ఓకే. ఇప్పుడు నేను ఒక దొంగ ఉన్నాడు. హ్మ్. దొంగ తను ఎక్కడో ఒక ప్లేస్ ఏదో గుడికెళ్ళాడు. అతను గుడిలో దొంగతనం చేయలేడు. హ్మ్. నేను గుడిలో దొంగతనం చేయలేదు కాబట్టి నేను దొంగని కాదంటే కుదరదు కదా! అలాగే తన షోలో స్పిరిచ్యువాలిటీ అయన్నీ మాట్లాడుతున్నాడు కాబట్టి, నా క్వాలిటీ ఇది అనడానికి లేదు. నువ్వు ఎక్కడ వల్గర్ మాట్లాడినా వల్గారిటీ నీలో పార్ట్ అయింది. కాబట్టి అది నా షో కాదు. నేను అక్కడ మాట్లాడాను కాబట్టి ఇది నాకు ఆపాదించొద్దు అనేది కూడా ఎలాగైతే డార్క్ కామెడీ చేస్తే ధైర్యం పెరుగుద్దంటారో, అటువంటి తప్పించుకునేటువంటి ప్రయత్నమే తప్ప, హ్మ్. అతను కావాలని మాట, కాన్షియస్‌గా మాట్లాడిన మాట. అతనితో పాటు నలుగురు, ఐదుగురున్నారు. వాళ్ళు కూడా దీనికి నవ్వారు. ఒకవేళ పొరపాటున నేనేదన్నా పదం ఇక్కడ వాడాననుకోండి ఏం చేస్తాము?
లేదని మళ్ళీ కరెక్ట్ చేసుకుంటారు. లేదా ఎడిటింగ్‌లో తీసేస్తాం. లేదా లోడ్ చేసిన తర్వాత ఎవరో ఒకరు చూసి, హ్మ్. సార్ మీరిట్లా మాట్లాడారంటే దాన్ని కట్ చేయటమో, వీడియో డిలీట్ చేపించటమా, ఏదో ఒకటి కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అవును. అలా వాళ్ళు ఆ షో షూట్ చేసినప్పుడు అతను అట్లా మాట్లాడితే పక్కన వాళ్ళు లేదు అలా అనొద్దు అనలే కదా! హ్మ్. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి లైవ్ షోలో పొలిటీషియన్స్ మాట్లాడుతున్నప్పుడు పొరపాటున ఒక మాట మాట్లాడేసినప్పుడు హ్మ్. వాళ్ళేం చేస్తారంటే పక్కన వాళ్ళు కరెక్ట్ చేస్తారు. ఈవెన్ అపోజిట్ పార్టీ వాళ్ళు కూడా కరెక్ట్ చేస్తారు. మన ముందు అట్లా కొట్టుకుంటారు కానీ వాళ్ళు కూడా మనుషులే కదా! కాబట్టి అపోజిట్ పార్టీ అయినా సరే నువ్వు ఇట్లా పొరపాటు మాట్లాడావని కరెక్ట్ చేస్తూ ఉంటారు. లేదంటే యాంకర్ కరెక్ట్ చేస్తారు. లేదంటే ఈ మాటలు కరెక్ట్ కాదండి మీరు వెనక్కి తీసుకోండి అని చెప్తారు. హ్మ్. లే లేదంటే తర్వాత ఏదైనా వచ్చినప్పుడు ఎడిటింగ్‌లో తీసేయటమో, మ్యూట్ ఎయటమో, లేదా ఆ వీడియో టెలికాస్ట్ చేయకుండా ఉండటమో చేస్తారు. కానీ ఇది ఎప్పుడో షూట్ అయింది. షూట్ అయిన తర్వాత ఎడిటింగ్ అయింది. ఎడిటింగ్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి యూట్యూబ్‌లో లోడ్ చేశారు. కొన్ని లక్షల వ్యూస్ వచ్చినాయి. ఇవన్నీ జరిగిందంటే ఇది అతను కాన్షియస్‌గా చెప్పినటువంటి మాటే. అండ్ వాళ్ళు కాన్షియస్‌గా వాళ్ళ యొక్క వ్యూస్ కోసము దాన్ని వాడారనే మాట మనకి అర్థమవుతుంది. ఇది ఒక అతనిలో పార్టే తప్ప, అతని షోలో స్పిరిచ్యుయాలిటీ ఉంది కాబట్టి, హ్మ్. అదొక్కటే అతని పర్సనాలిటీ అనుకుంటానికి లేదు. ఇది ఇంటెన్షనల్లీ చేసినటువంటి పని. ఓకే. ఇప్పుడు ఇదే విషయాన్ని చాలామంది వ్యూవర్స్ చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏమనంటే, అతను అలా ఆయన ఇష్టం ఆయన మాట్లాడారు. ఇది చూస్తే చూడండి లేకపోతే లేదు అని. ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెడితే మన తెలుగులో కూడా స్టాండప్ కామెడీ షో కానివ్వండి, 'జబర్దస్త్' కానివ్వండి విత్ ఫ్యామిలీస్‌తో చూస్తారు. ఇప్పుడు 'జబర్దస్త్' అయినా హ్మ్. సరే హ్మ్. ఆ కంటెంట్‌లో కూడా చాలా వల్గారిటీ ఉంటాయి. పిల్లలు చూడలేని మాటలు, వినలేనివి కూడా ఉంటాయి. కానీ ఫ్యామిలీస్ కూడా ఎందుకు ఇంతలా ప్రోత్సాహం చూపిస్తున్నారు పిల్లల్ని పక్కన పెట్టుకొని? హ్మ్. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే చూడండి లేకపోతే మానేయండి అనేటువంటి వర్డ్ ఒక ఫ్యాషన్‌గా మారింది. హ్మ్. 'రామ్ గోపాల్ వర్మ' మాట్లాడుతూ ఉంటాడు. అయితే 'రామ్ గోపాల్ వర్మ' కాంటెక్స్ట్ వేరు. హ్మ్. ఆ సినిమా సర్టిఫై అయ్యి బయటకొచ్చింది. అది బావుందా లేదా అన్నప్పుడు నాకు నచ్చి తీశాను. మీరు చూస్తే చూడండి లేకపోతే లేదన్నాడు. అంతేగాని నేను చట్ట వ్యతిరేకమైనది చేస్తాను. చూస్తే చూడండి లేకపోతే లేదని అతను అనట్లే. హ్మ్. అతను చట్ట పరిధిలో ఉన్నటువంటి సినిమానే చెప్తూ ఉన్నాడు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఏంటి అనంటే మీకు నచ్చకపోతే మీరు మానేయండి. హ్మ్. అంటే ఒకతను రోడ్డు మీద తన భార్యని కొడుతుంటే హ్మ్. మీకు నచ్చకపోతే ఇటు రావద్దు అంటే తప్పది. అది నేరం. కాబట్టి ఖచ్చితంగా ఖండిస్తారు. ఎందుకంటే సోషల్ నార్మ్స్ అనేవి ఉంటాయి. సభ్య సమాజంలో న్యూసెన్స్ చేయటానికి వీల్లేదు. క్రైమ్ చేయటానికి లేదు. వాళ్ళకిష్టమైనా సరే. భార్యాభర్తలకి ఇద్దరికీ ఇష్టమయ్యి, భర్త భార్యను పొడిచి చంపేస్తుంటే, మా ఇష్టమండి అనటానికి లేదు. హ్మ్. రైట్? రైట్. సో, అది సామాజిక సమస్య. మా పిల్లలు మేము కొట్టుకుంటాం అనేది ఎట్లాగైతే చట్ట వ్యతిరేకమో, మా పిల్లలు మేము కొట్టుకుంటానికి లేదు. హ్మ్. అది సామాజిక సమస్య. అలాగే నువ్వు ఏదో ఒకటి జేసేసి నీకు నచ్చకపోతే చూడొద్దు అనేది నువ్వు చట్ట పరిధిలో ఉన్నప్పుడు నీకు నచ్చకపోతే చూడకపోతే ఓకే. ఇప్పుడు సపోజ్ తను బీర్ బైసెప్స్‌లో ఉన్నటువంటి స్పిరిచ్యువాలిటీయో, లేకపోతే ఆ విశ్వాసాలో, లేకపోతే ఆయుర్వేదమో ఏదో ఉంటాయి కదా! హ్మ్. ఆ వీడియోలు చూస్తే చూడండి లేకపోతే లేదంటే దట్ ఈస్ డిఫరెంట్. హ్మ్. అక్కడ కూడా క్రిటిసైజ్ చేసేటువంటి హక్కు ఉంటుంది. రైట్? తిట్టే హక్కు లేదు. క్రిటిసైజ్ చేసే హక్కు ఉంటుంది. కానీ ఒక వల్గారిటీని సమాజం యాక్సెప్ట్ చేయనటువంటి దాన్ని, చట్ట వ్యతిరేకమైన దాన్ని నువ్వు పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో పెట్టేసేసి, చూస్తే చూడండి లేకపోతే లేదా అనేటువంటి హక్కు లేదు. అది క్రైమ్ అవుతుంది. న్యూసెన్స్ కూడా అవుతుంది. ఇప్పుడు ఒకతను బట్టలు లేకుండా రోడ్డు మీద ఎళ్తా చూస్తే చూడండి లేకపోతే లేదు. మీరు పోండి అంటే గనుక హక్కు లేదు. వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతనికి బట్టలు కడతారు. సేమ్ అలాగే ఈ వీళ్ళు చేసినటువంటి కామెడీని చూస్తే చూడండి లేకపోతే లేదు అనేటువంటి హక్కు లేదు. దీనివల్ల ఏమి ధైర్యం రాదు. ఇది చట్ట వ్యతిరేకమైంది. నైతిక వ్యతిరేకమైంది. అండ్ సా సైకలాజికల్లీ కూడా ఆ పార్టిసిపెంట్స్ మీద చాలా ప్రభావం ఉంటుంది. అది చూసిన వాళ్ళు కూడా మెల్లగా దాంట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటది. కాబట్టి ఇటువంటి షోలు, ఇటువంటి వాటిని ఖచ్చితంగా మనము ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థాంక్ యూ సార్.